మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం కనబడుతుంది. అలాగే శ్రవణ నక్షత్రం కనబడుతుంది, ధనిష్ట నక్షత్రం కనబడుతుంది. సో ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆదాయం 14 భాగములు, ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అలాగే వ్యయం కూడా ఇక్కడ 14 భాగం కనబడుతున్నాయి. 14 మించి భాగములు ఎక్కువ మనం చెప్పం ఇక్కడ జ్యోతిషాస్త్రపరంగా, పంచాంగంలో అంతకంటే ఎక్కువ వేయరు. సో సంవత్సరం అంతా ఆదాయం చాలా బాగుంటుంది మకర రాశి వారికి. అలాగే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు కూడా జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న స్థానం కంటే నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళే అవకాశం చాలా అద్భుతంగా చెప్తామాట. అలాగే మనకు రాజపూజ్యం 3 భాగం కనబడితే అవమానం 1 భాగమే కనబడుతుంది. మళ్ళీ రాజపూజ్యంలో కూడా 2 భాగాలు ఎక్కువే కనబడుతుంది అవమానం కంటే. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఏదో కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఏలినాడు శని యొక్క 3rd ఫేజ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం చిరాకులు పరాకులు కలిగినప్పటికీ కూడా వ్యవసాయం చేసే రైతాంగానికి, పాడి పంట పండించే వాళ్ళకి, పూల వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ అద్భుతమైన లాభదాయకంగా కనబడుతుంది.